క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 21 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటివలే ఉందువు. ఇర్మియా 15వ అధ్యాయం 19వ వచనం. ఇప్పటికీ మనం ఇర్మియా ప్రవక్తను విలపించే ప్రవక్తగానే చూస్తూ అయ్యో పాపం ఇర్మియా అని అనుకుంటూ ఉంటాం. ఈ విలపించే ప్రవక్త దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారిలో ఒకడు. అనేకుల కంటే అధికంగా దేవుడతన్ని ఘనపర్చాడు. అతడు సత్యం పలికినందుకు అందరిచేత ద్వేషించబడ్డాడు. అతనికెంతో మధురంగా ఉన్న దేవుని మాటలు వాటిని విన్నవారికి మాత్రం చేదుగా ఉన్నాయి. అయితే అతడు దేవునిచేత అంగీకరింపబడినవాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇర్మియా నమ్మకంగా ఆయన సన్నిధిలో నిలిచినట్లయితే దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలతో మాట్లాడడం కొనసాగిస్తాడు. అతడు మనుషులతో ధైర్యంగానూ యథార్థంగానూ వ్యవహరించాలి. ఆ రోజుల్లో ఉన్న అబద్ధ ప్రవక్తలను దేవుని చేటతో ఏరిపారవేసే పనిని ఇర్మియా చెయ్యాలి. అప్పుడు దేవుడు ఇర్మియాతో నీవు నా నోటివలే ఉందువు అనంటాడు. ఎంత ఘనత! ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసి అలాంటి ఘనతను సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది. మన ద్వారా దేవుడు మాట్లాడటం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం సత్యాన్ని ఉన్నదున్నట్టు చెబుతాం, సూటిగా చెబుతాం, సత్యాన్ని పూర్ణశక్తితో చెబుతాం. మన మాట వ్యర్థంగా వెనుకకు రాదు. దాన్ని అంగీకరించిన వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆ మాటను త్రోసిపుచ్చేవారు, వ్యతిరేకించేవారు నశించిపోతారు. మన మాటలు ఎంతోమందికి జీవాహారంలా ఉంటాయి. మన మాటలతో నిద్రపోతున్న వారిని మేల్కొలుపుతాం, చనిపోయిన వారిని జీవింపచేస్తాం. ఈ ధ్యానం చదువుతున్న ప్రియ స్నేహిత, దేవుని సేవకులందరూ ఇలాగే ఉండాలని ప్రార్థన చెయ్యి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.